హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం అప్డేటెడ్ హూ ఈజ్ హూ లేటెస్ట్ వీడియో అనేది చూద్దాం. మీకు సేమ్ వీడియో అనేది తెలుగు ఫాంట్లో కావాలి అనుకుంటే కనుక పైన ఉన్న ఐ అనే సింబల్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ మీకు తెలుగు ఫాంట్ వీడియో అనేది లభిస్తుంది. ఓకే, మనకి మొట్టమొదటిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మనకి ఇండియాకి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే శ్రీ రామ్నాథ్ కోవింద్. ఓకే, సో మనకి ప్రెసిడెంట్నే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. అలాగే సుప్రీం చీఫ్ కమాండర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, సుప్రీం చీఫ్ కమాండర్ ఎవరు అంటే మనకి ఆన్సర్ శ్రీ రామ్నాథ్ కోవింద్ అవుతుంది. అలాగే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అయినా సరే రామ్నాథ్ కోవింద్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియాని ఎవరిని పిలుస్తారు అంటే ప్రెసిడెంట్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క వైఫ్నే మనం ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. సో మనకి ప్రజెంట్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు కాబట్టి ఈమె మనకి రామ్నాథ్ కోవింద్ గారి వైఫ్ అయిన సవితా కోవింద్ గారిని మనం ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సవితా కోవింద్. ఓకే, అలాగే ప్రెసిడెంట్ కనుక ఫీమేల్ అయితే వాళ్ళ యొక్క హస్బెండ్ వచ్చి మనకి ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ప్రెసిడెంట్ బ్యాచిలర్ అయితే కనుక మనకి ఆ పొజిషన్ అనేది వేకెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్. ప్రజెంట్ మనకి వైస్ ప్రెసిడెంట్ వచ్చి శ్రీ ఎం వెంకయ్య నాయుడు. ఓకే, మనకి వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చి శ్రీ నరేంద్ర మోడీ. ఓకే, మనకి ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ సుప్రీంకోర్టుకి ప్రజెంట్ ఎవరు అంటే జస్టిస్ రంజన్ గొగాయ్. ఓకే, నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. లోక్సభ స్పీకర్ ప్రజెంట్ వచ్చి మనకి సుమిత్రా మహాజన్. అలాగే లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్ వచ్చి ఎం తమ్మిదొరై. అలాగే రాజ్యసభ చైర్మన్ ఇందాకే చెప్పుకున్నాం కదా, ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి రాజ్యసభకు కూడా చైర్మన్గా ఉంటారు. సో రాజ్యసభ చైర్మన్ వచ్చి వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ ప్రజెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ప్రజెంట్ ఎవరు అంటే ఎం వెంకయ్య నాయుడు. ఓకే, అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చి హరివంశ్ నారాయణ్ సింగ్. ఓకే, సో చైర్మన్ వచ్చి వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ వచ్చి హరివంశ్ నారాయణ్ సింగ్. నెక్స్ట్ లోక్సభ లీడర్. లోక్సభ లీడర్ ప్రజెంట్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. అలాగే లోక్సభ అపోజిషన్ లీడర్ పొజిషన్ వచ్చి ప్రజెంట్ వేకెంట్గా ఉంది. అలాగే రాజ్యసభ లీడర్ వచ్చి అరుణ్ జైట్లీ. అలాగే రాజ్యసభ అపోజిషన్ లీడర్ వచ్చి గులాం నబీ ఆజాద్. ఓకే, నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకే, మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ వచ్చి సునీల్ అరోరా. అలాగే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు, ఒకరు అశోక్ లావాసా, రెండు సుశీల్ చంద్ర. రీసెంట్గా మనకి సిబిడిటి డైరెక్టర్ అయిన సుశీల్ చంద్ర గారు ఎలక్షన్ కమిషనర్ కింద ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చి సునీల్ అరోరా, ఎలక్షన్ కమిషనర్స్ వచ్చి అశోక్ లావాసా మరియు సుశీల్ చంద్ర. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్, కాగ్ అంటారు కదా, కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ ప్రజెంట్ ఎవరు అంటే రాజీవ్ మెహర్షిని. నెక్స్ట్ అలాగే సెడ్బీ. సెడ్బీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో సెడ్బీ యొక్క చైర్మన్ మరియు ఎండి ఎవరు అంటే మహమ్మద్ ముస్తఫా. ఓకే, నెక్స్ట్ ఎన్హెచ్బి అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ ఎవరు అంటే శ్రీమతి దశితా దాస్. నెక్స్ట్ సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ఎవరు అంటే అశోక్ కుమార్ గుప్తా. ఓకే, చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సెక్రటరీ వచ్చి పీకే సింగ్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ అంటే మనకి ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటినీ కూడా ఈ ఐఆర్డిఏఐ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి హైదరాబాద్లో ఉంటుంది. సో ఐఆర్డిఏఐ యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చి సుభాష్ చంద్ర కుంతియా. ఓకే, నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చి రాధా బినోద్ బర్మన్. ఓకే, అలాగే సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వచ్చి మనకి హెడ్ వచ్చి రాకేష్ భారతి మిట్టల్. ఓకే, నెక్స్ట్ 21st లా కమిషన్ చైర్మన్. ఓకే, లా కమిషన్ చైర్మన్ ప్రజెంట్ ఎవరు అంటే బల్బీర్ సింగ్ చౌహాన్. ఓకే, నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి కేకే వేణుగోపాల్. అలాగే సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి తుషార్ మెహతా. ఓకే, అలాగే ఎడిషనల్ సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి మాధవి దివాన్. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ప్రజెంట్ మనకి హెచ్ఎల్ దత్తు. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చి సయ్యద్ గోరల్ హసన్ రిజ్వీ. ఓకే, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హెడ్ వచ్చి రేఖా శర్మ.
నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓకే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన నేషనల్ కమిషన్ చైర్మన్ పొజిషన్ అయితే ప్రజెంట్ వేకెంట్గా ఉంది. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన నేషనల్ కమిషన్ హెడ్ వచ్చి రామ్ శంకర్ కతారియా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన హెడ్ వచ్చి నందకుమార్ సాయి. నెక్స్ట్ రైల్వే బోర్డ్ చైర్మన్ రీసెంట్గా అప్డేట్ అవ్వడం జరిగింది. అశ్విని లోహాని ప్లేస్లో మనకి వికే యాదవ్ అంటే వినోద్ కుమార్ యాదవ్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే రైల్వే బోర్డ్ చైర్మన్ ప్రజెంట్ ఎవరు అంటే వినోద్ కుమార్ యాదవ్. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చి సివిసి వచ్చి మనకి కేవి చౌదరి. ఓకే నెక్స్ట్ విజిలెన్స్ కమిషనర్స్ వచ్చి మనకి శరత్ కుమార్ అండ్ తేజేంద్ర మోహన్ బాసిన్. నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్, ఓకే సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే సుధీర్ భార్గవ. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి కేఎన్ వ్యాస్. నెక్స్ట్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకే మన ఇండియాలో ఉన్న టెలికాం కంపెనీస్ లైక్ వడాఫోన్, ఐడియా ఇలాంటి మొబైల్ నెట్వర్క్ కంపెనీస్ ఉంటాయి కదా, అలాగే D2H ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనకి రెగ్యులేట్ చేసే సంస్థ ఏంటి అంటే ట్రాయ్. దీని యొక్క హెడ్ వచ్చి రామ్ సేవక్ శర్మ. నెక్స్ట్ ప్రసార భారతికి సంబంధించి చైర్మన్ ఎవరు అంటే సూర్యప్రకాష్. ఓకే అలాగే ప్రసార భారతి CEO ఎవరు అంటే శశిశేఖర్ వెంపటి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, చైర్మన్ అడిగితే ప్రసార భారతికి సూర్యప్రకాష్, CEO అడిగితే శశిశేఖర్ వెంపటి. నెక్స్ట్ CBFC అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క చైర్మన్ వచ్చి ప్రజెంట్ మనకి ప్రసూన్ జోషి. ఓకే అలాగే DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ వచ్చి జి సతీష్ రెడ్డి. నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క హెడ్ వచ్చి DP సింగ్. ఓకే నెక్స్ట్ 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి వై వేణుగోపాల్ రెడ్డి లేదా YV రెడ్డి అంటారు. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ అడిగితే కనుక మనకి NK సింగ్. 14 అడిగితే YV రెడ్డి, 15 అయితే NK సింగ్. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ వచ్చి మనకి అజయ్ త్యాగి. ఓకే నెక్స్ట్ ఇస్రో చైర్మన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా మనకి ఇస్రో సంస్థ ఉంటుంది. ఇస్రో యొక్క చైర్మన్ వచ్చి K శివన్. నెక్స్ట్ LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క యాక్టింగ్ చైర్మన్ వచ్చి మనకి ప్రజెంట్ హేమంత్ భార్గవ. నెక్స్ట్ అలాగే SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి రజనీష్ కుమార్. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE యొక్క చైర్మన్ వచ్చి పొజిషన్ ప్రజెంట్ వేకెంట్గా ఉంది. అశోక్ చావ్లా రిజైన్ చేసిన తర్వాత ఇంకా కొత్తగా ఎవరు అపాయింట్ అవ్వలేదు. అలాగే NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క MD అండ్ CEO వచ్చి మనకి ప్రజెంట్ విక్రమ్ లిమాయే. నెక్స్ట్ BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క చైర్మన్ వచ్చి సేతురత్నం రవి. అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క MD అండ్ CEO వచ్చి ఆశీష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్ మనకి స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, రాష్ట్రపతి ప్రెసిడెంట్ని మనం త్రివిధ దళాధిపతి అంటే సుప్రీం చీఫ్ కమాండర్ అని పిలుస్తామని. ఎందుకు అలా పిలుస్తామంటే త్రివిధ దళాలు అంటే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటికి కూడా రాష్ట్రపతి ప్రెసిడెంట్ అధిపతిగా వ్యవహరించడం వల్ల ఆయన సుప్రీం చీఫ్ కమాండర్ త్రివిధ దళాధిపతి అని పిలుస్తాం. సో ఆ త్రివిధ దళాలైన చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ హెడ్ వచ్చి జనరల్ బిపిన్ రావత్. అలాగే నేవల్ స్టాఫ్ వచ్చి అడ్మిరల్ వచ్చి సునీల్ లంబా. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చి బీరేందర్ సింగ్ ధనోయ్ లేదా BS ధనోయ్. నెక్స్ట్ IB ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క హెడ్ వచ్చి రాజీవ్ జైన్. ఓకే ఇవన్నీ కూడా మనకి డిఫెన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెడ్ వచ్చి రిషి కుమార్ శుక్లా. నెక్స్ట్ BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ వచ్చి రజనీకాంత్ మిశ్రా. నెక్స్ట్ NIA, NSA, NSG. సో చాలామంది మూడుకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో జాగ్రత్తగా గమనించండి. NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఓకే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క హెడ్ వచ్చి YC మోడీ. అలాగే NSA అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చి అజిత్ దోవల్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSGకి హెడ్ వచ్చి మనకి సుదీప్ లక్తాకియా. ఓకే సో మూడు కొంచెం సిమిలర్గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క హెడ్ వచ్చి అనిల్ కుమార్ దస్మానా. నెక్స్ట్ ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ యొక్క ప్రజెంట్ హెడ్ వచ్చి SS దేశ్వాల్. నెక్స్ట్ CRPF అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క హెడ్ వచ్చి రాజీవ్ రాయ్ భట్నాకర్. నెక్స్ట్ మనకి CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి రాజేష్ రంజన్. నెక్స్ట్ సహస్ర సీమ బల్ SSB యొక్క ప్రజెంట్ హెడ్ వచ్చి మనకి కుమార్ రాజేష్ చంద్రన్. నెక్స్ట్ PFRDA అంటే ఇండియాలో ఉన్న పెన్షన్ ఫండ్ని రెగ్యులేట్ చేసే సంస్థ ఈ PFRDA. ఫుల్ ఫామ్ వచ్చి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. దీని యొక్క హెడ్ వచ్చి హేమంత్ జీ కాంట్రాక్టర్. ఓకే నెక్స్ట్ FICCI యొక్క ప్రెసిడెంట్ వచ్చి సందీప్ సమోయ్. నెక్స్ట్ సెక్రటరీ జనరల్ వచ్చి దిలీప్ చునాయ్. ఓకే సో FICCI యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ.
నెక్స్ట్ అసోచామ్ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ వచ్చి బాలకృష్ణ గోయింకా. అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ చూసినట్లయితే మనకి క్యాబినెట్ సెక్రటరీ ప్రజెంట్ వచ్చి ప్రదీప్ కుమార్ సింహా, డిఫెన్స్ సెక్రటరీ వచ్చి సంజయ్ మిత్రా, ఫారెన్ సెక్రటరీ వచ్చి విజయ్ కేశవ్ గోఖలే, హోమ్ సెక్రటరీ వచ్చి రాజీవ్ గోబా, ఫైనాన్స్ సెక్రటరీ వచ్చి అజయ్ నారాయణ్ జా, నెక్స్ట్ రెవెన్యూ సెక్రటరీ వచ్చి అజయ్ భూషణ్ పాండే. నెక్స్ట్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ వచ్చి శ్రీ బిజేంద్ర పాల్ సింగ్. ఓకే, అలాగే స్విఫ్ట్ ఇండియా చైర్మన్. మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నిటికీ కూడా మనం ఐడెంటిఫై చేయడానికి ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే ఫారిన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనం ఈ స్విఫ్ట్ కోడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ స్విఫ్ట్ ఇండియాకి సంబంధించిన ప్రజెంట్ చైర్మన్ వచ్చి మాజీ ఎస్బీఐ చైర్మన్ అయిన అరుంధతి భట్టాచార్య. అలాగే స్విఫ్ట్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. నెక్స్ట్ సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. మనకి సిబిడిటి చైర్మన్గా సుశీల్ చంద్ర ఎలక్షన్ కమిషనర్కి ట్రాన్స్ఫర్ అయ్యారు కదా. సో సిబిడిటి కొత్త చైర్మన్గా పిసి మోడీ అంటే ప్రమోద్ చంద్ర మోడీ అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ యొక్క చైర్మన్ వచ్చి ప్రణబ్ కుమార్ దాస్. నెక్స్ట్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇండియాలో ఉన్న సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మనకి యూపీఎస్సి బోర్డ్ కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఇండియాలో ఉన్న బ్యాంక్ ఎగ్జామ్స్ని ఐబీపీఎస్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మనకి ఎస్ఎస్సి బోర్డు అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో యూపీఎస్సి యొక్క చైర్మన్ వచ్చి అరవింద్ సక్సేనా, ఎస్ఎస్సి చైర్మన్ వచ్చి ఆషిమ్ ఖురానా. అలాగే సిబిఎస్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ వచ్చి అనిత కర్వాల్. నెక్స్ట్ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ వచ్చి హర్ష్ కుమార్ బన్వాలా. నెక్స్ట్ ఏఏసిటిఈ అంటే ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హెడ్ వచ్చి అనిల్ సహస్రబుద్ధే. నెక్స్ట్ ఐబీఏ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క చైర్మన్ వచ్చి సునీల్ మెహతా. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా మనకి రీసెంట్గా కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారంటే శక్తికాంత్ దాస్. ఓకే, ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. వాళ్ళని చూసినట్లయితే వైరల్ వి ఆచార్య, బీపీ కనుంగో, మహేష్ కుమార్ జైన్, ఎన్ఎస్ విశ్వనాథన్. ఓకే, 4 కూడా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్. వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ ఏంటంటే వెరీ బిగ్ మూన్. ఓకే, వెరీ బిగ్ మూన్ అనే కోడ్ వర్డ్ ద్వారా మనం 4 కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్. చాలా ఇంపార్టెంట్ నీతి ఆయోగ్ అనేది. మనకి 2015 దాకా కూడా ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ని 2014లో రద్దు చేసి దాని ప్లేస్లో మనకి కొత్తగా నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నీతి ఆయోగ్ని ఎప్పటి నుండి స్టార్ట్ చేశారంటే 2015. అలాగే నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో ప్రైమ్ మినిస్టర్గా వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో నీతి ఆయోగ్ ప్రజెంట్ చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అలాగే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. అలాగే నీతి ఆయోగ్ యొక్క సీఈఓ ఎవరు అంటే మనకి అమితాబ్ కాంత్. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ హూయిస్ అప్డేట్స్ అనేవి. ఓకే, తెలుగు వీడియో కావాలనుకుంటే కనుక తెలుగు ఫాంట్ మీరు పైన ఐఎన్ఎస్ సింబల్ ద్వారా క్లిక్ చేసి చూడొచ్చు. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదు వీడియోకి. సో వీలైనంత మటుకు డైలీ కూడా ఏదో ఒక టైంలో మీరు ఛానల్ని మాన్యువల్గా విజిట్ చేస్తూ ఉండండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.